హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఏదో అంటారు కదా, ఒక డైలాగ్ ఉంటుందండి. ఇక్కడ దండించుకొని సరిపోదా, అడగబోతే కూడా దండించుకొని రావాలని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గదే పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆల్రెడీ మనం పరుగు పోతుంది సరిపోదా, కేరళం పోయి మరీ తనులు తిని రావాలా మనం? కేరళం పోయాడు సారు. కేరళం పోయి ఇప్పుడు సహజంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం కానీ అవన్నీ ఎలా ఉంటాయంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా కూడా విమర్శించేస్తారు, చాలా తీవ్రస్థాయిలో విమర్శించేస్తారు ఆయన. ఇప్పుడు కేరళం కూడా వెళ్ళి అక్కడ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాడు ఆయన. కేరళంలో ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. సహజంగా దేశం మొత్తం చూసుకుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఎప్పుడు కలిసి పనిచేస్తారు, కానీ కేరళలో మాత్రం ఇద్దరు పోటాపోటీగా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాంట్లో సందర్భంగా ఎన్నికల ప్రచారంకి వెళ్ళిన ఆయన రేవంత్ రెడ్డి విజయన్పై కొంత లైన్ దాటి మాట్లాడారని చెప్పుకోవచ్చు. సహజంగా ఎన్నికలప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మన వాళ్ళని అక్కడికి పంపిస్తూ ఉంటారు కదా ప్రచారం చేయమని. సో ఆ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది కాబట్టి ఆయన కేరళ పంపి ప్రచారం చేయించారు. ఆయన కొన్ని అక్కడికి వెళ్ళి విజయ్ గురించి, పినరాని విజయ్ ఎవరైతే గత 10 సంవత్సరాలుగా కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన గురించి ఈయన కొన్ని సంచలనమైన, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పినరాయి విజయ్ మోడీకి బీ టీమ్ అని, ఈయనకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేనని, ఈయన మోడీ కోసం పనిచేస్తాడని, మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలని, తెలంగాణలో ఎలా అయితే అభివృద్ధి జరుగుతుందో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుందో కేరళలో కూడా మా పార్టీని గెలిపిస్తే ఆ స్థాయిలో, కేరళంలో కూడా మా పార్టీని గెలిపిస్తే ఆ స్థాయిలో మీకు అభివృద్ధి ఉంటుంది, ఆ స్థాయిలో మీకు డెవలప్మెంట్ ఉంటుందని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. సో దీనికి సంబంధించి పినరాయి విజయన్ చాలా అదిరిపోయే దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. ఏమంటారు ఈయన? తప్పుడు సమాచారంతో రేవంత్ రెడ్డి కేరళ ప్రజలను అవమానిస్తున్నారు. ఘాటుగా స్పందించిన కేరళం సీఎం. సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం, మీది 6వ స్థానం అని చెప్పి విజయన్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా రాజకీయాల్లో కౌంటర్లు కామన్గా ఇస్తుంటారండి, కానీ ఒక విమర్శని తిప్పి కొడతాం కూడా ఇంత అద్భుతంగా చేయొచ్చా, ఇంత అద్భుతంగా విమర్శించచ్చా అనే స్థాయిలో విజయ్ గారు విమర్శించారు. మన రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి మీది బీటీఎం, మీది సీటీఎం అని చెప్పి అయ్యి మాడారు, కానీ ఈయన అన్ని లెక్కలతో సహా, ప్రూఫ్స్తో సహా బయటపెట్టారు. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే మన ఖమ్మంలో వెలుగుమట్ల ప్రాంతంలో జరుగుతున్న దంద ఏదైతే ఉందో, అంటే దాదాపుగా 800 మంది పైగా ఇళ్లను కూల్చేసిన సంఘటన ఏదైతే ఉందో ఆ వీడియోలు అక్కడ మలయాళం ట్రాన్స్లేషన్ చేసి మరీ ప్లే చేస్తూ అక్కడ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతామని ఆ వీడియోస్ తోటి. అంటే ఇక్కడ మీరు చేస్తున్న పనులు మన రాష్ట్రం ఒక్కడే తెలిస్తే సరిపోదుగా, ప్రపంచం మొత్తం తెలియాలని మీరు భావిస్తున్నట్టున్నారు. ఇక్కడ మీరు ఎరగదీసి పొడుస్తామని మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏమీ లేదు, మీదంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాల్లో మీరు పొడిచింది ఏమీ లేదు, నథింగ్, సున్నా. మొత్తం మీ మంత్రుల దందాలు నడుస్తున్నాయి తప్ప మీదేముంది కథ ఏం కనబడుతున్నా మాకు. ఇప్పుడు 800 వెలుగుమట్లో దాదాపు 800 ఇల్లు పడేశారు. 300 మందికి ఎంతకో తిరిగి మీరు పట్టాలు ఇస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద రిచ్ క్యాండిడేట్స్ కారుల్లో వచ్చి అక్కడ ఫాములు తీసుకెళ్తున్నారు. వాళ్ళంతా భూమి పూజలు పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు వచ్చి చేసుకెళ్తున్నారు. వాళ్ళంతా ఎవరు? ఈ పొంగులేటి లేకపోతే తుమ్మల ఇలా మనుషులే కదా వాళ్ళంతా, లేకపోతే మీ మనుషులే కదా. ఏం లేదు కదా అక్కడ. మీరు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం వెలుగుమట్లలో ఆ వీడియోలు అక్కడ ట్రాన్స్లేట్ చేసి మరీ ప్లే చేస్తున్నారంట. సరిపోదా ఇక్కడ జరుగుతున్న అవమానం మనకి? అక్కడికి పోయి కూడా అవమానించుకొని రావాలి మనం. ఏమండి రేవంత్ రెడ్డి గారు? ఇంకోటి చూడండి, చాలా డీటెయిల్డ్గా ఆయన మాట్లాడారు. కేరళలో సుస్థిర సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, కేరళంలో అవినీతి పరిపాలన వైఫల్యం ఉందని రేవంత్ చేసిన ఆరోపణను ఖండించారు. ఇది లెక్కలతో సహా చెప్పారండి ఆయన. నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి సూచికలో కేరళ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 6th ప్లేస్లో ఉంది. ఇంతకన్నా కావాలా మనకేమన్నా తన్నించుకొని రావడానికి? కేరళలో పేదరికం కేవలం 0.55%, తెలంగాణలో అది 5.88%. అలాగే అక్షరాస్యత రేటు కేరళలో 95.3 ఉంటే తెలంగాణలో 76.9%. అసలు అక్షరాస్యత గురించి, విద్య గురించి, వైద్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా సార్ మీకు. అక్కడికి పోయి కూడా మాట్లాడించుకొని రావాలా సార్? మొన్న లాస్ట్ బడ్జెట్లో విద్య కోసం, వైద్యం కోసం కలిపి మీరు కేటాయించింది మొత్తం కలిపితే కూడా 14% దాటలేదు. విద్య కోసం మహా అయితే మీరు ఎంత 8.2%, వైద్యం కోసం 7.2%, 7.3% సబ్జెక్టు కరెక్షన్ మీరు కేటాయించిన కేటాయింపులు. మీరు పోయి దేశంలోనే అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో మీరు పోయి విద్య గురించి మాట్లాడతారా? దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రం పోయి అవినీతి గురించి మీరు మాట్లాడతారా? మీ మంత్రుల అవినీతి గురించి అక్కడ వాళ్ళు వీడియోలు ప్లే చేస్తున్నారు. ఇక్కడ చాలు సార్, మంది ఇక్కడ పోతుంది చాలు. మీరు అక్కడికి పోయి కూడా మా పరువు దీనవసరంలో ఆయన లెక్కతో సహా చెప్తున్నాడు. శిశుమరణాల రేటు కేరళంలో 100 జనాలకు 5 మాత్రమే ఉండగా తెలంగాణలో దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉందంట. ఇక ఆరోగ్యం గురించి చెప్పాక, ఆరోగ్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన రాష్ట్రంలో.
కేరళం ప్రజలు జాతీయ సగటు 5 నుంచి 7 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. మన దగ్గర అంతా పొల్యూషనేగా. మన దగ్గర అంతా పొల్యూషనేగా. మీరు విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, లేకపోతే మీరు చేస్తున్న దందాల కోసం కానీ, మీరు ఇక్కడ జరుగుతున్న తెలంగాణ జరుగుతున్న అవినీతి గురించి కానీ ఎక్కడా మాట్లాడకండి దయచేసి. చాలు మన పరువు ఎడబోతుంది చాలు. కేరళం పోయి కూడా మన పరువు తీసుకొని రావాలా? ఇంత ఆనందం ఏంటి సార్ మీరు? ఇక్కడ మనం ఇరగదీసి పొడుస్తూ ఉంటే, అరే ఇక్కడ నేను విద్య ఇరగదీస్తున్నాను రా, వైద్యం కోసం అసలు మామూలు కేటాయింపులు జరగట్లేదు, మేము మేనిఫెస్టోలో పెట్టాం, విద్య కోసం 25%, వైద్యం కోసం 20% కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టాం, దానికి తగ్గట్టు ఇక్కడ 25% కేటాయించామని చెప్పి మీరు చెప్తే, అరే నిజమరా భయ అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? విద్య కోసం వైద్యం కోసం కలిపినా కూడా మీరు 13-14% దాటట్లేదు. అవినీతి చూసుకుంటే మంత్రులు ఒకళ్ళు మించిపోయి అవినీతి జరుగుతూ ఉంది. మీరు కేరళం పోయి అక్కడ మాట్లాడితే వేరే చోట అయితే ఇంకోలా సమాధానం చెప్పేవాళ్ళేమో, పాపం అక్కడ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కదా, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా, మీకు లెక్కలతో ప్రూఫ్తో సహా సమాధానం చెప్పారు. ఇప్పుడు పరువు పోగొట్టుకొని తిరిగి వచ్చారు. ఎందుకు మనకి ఇవన్నీ? ఇక్కడ ఉన్నాంగా ఏదో ఈ మధ్య ఒక మేము వస్తూ ఉంటుంది, అది చెప్తాడు బాగానే ఉన్నాం ఇక్కడ, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నీకు ఎందుకు అన్నట్టుగా, ఇక్కడ బాగానే ఉన్నాంగా, కేరళ పోయి మరీ పరువు తీసుకొని రావాలి మనం.